సీఎం ప్రజాప్రభుత్వం కీలక నిర్ణయాల దిశగా అడుగు ముందుకేసింది. కేబినెట్ భేటీలో చారిత్రక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేవంత్ సర్కార్. కేంద్ర నిధుల కోసం కొత్త ఫార్ములా, ఇందిరా మహిళా శక్తి మిషన్ పాలసీ ఆవిష్కరణ, రెవెన్యూ శాఖ బలోపేతానికి చర్యలు, ఇందిరమ్మ ఇండ్లపై కీలక అప్డేట్ సహా ప్రభుత్వ ఉద్యోగాల పెండింగ్ బకాయిల క్లియరెన్స్ పై కూడా కీలక నిర్ణయాల దిశగా ముందడుగు పడింది. క్రమం తప్పకుండా శాఖలపై సీఎం రివ్యూలు చేస్తూనే ఉన్నారు. అధికారులకు ఎప్పటికప్పుడు కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తూనే ఉన్నారు. వివిధ ప్రభుత్వ శాఖల పనితీరుపై సూచనలు చేస్తున్నారు. తాజాగా మార్చి 1న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో మైన్స్ డిపార్ట్మెంట్ పై సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. అటు కార్మిక శాఖపై రివ్యూ చేశారు సీఎం. మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై సమీక్షా సమావేశం నిర్వహించి చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. హైసిటీ పనులు సహా ఇతర కీలక పనులపై అప్డేట్ చేశారు. విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యమిస్తోన్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం త్వరలో హెల్త్ టూరిజం పాలసీని తీసుకురాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వ్యవస్థాపకులు ప్రముఖ డాక్టర్ జి నాగేశ్వర్ రెడ్డికి కేంద్రం ఇటీవల పద్మ విభూషణ్ ప్రకటించిన నేపథ్యంలో నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలతో పాటు విదేశీయులకు వైద్య సేవలందించే హబ్గా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో సుమారు 1000 ఎకరాల్లో హెల్త్ క్యాంపస్ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. సీఎం సహాయ నిధి నుంచి ఏడాదిలోనే 900 కోట్లు పేదలకు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు సీఎం. రాష్ట్ర ప్రజలందరికీ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులిచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు. తెలంగాణలో కులాల వారీగా లెక్కలు తీయటంపై సీరియస్ గా ఉన్న రాష్ట్ర ప్రభుత్వం గత సర్వేలో పాల్గొనని వారి కోసం మరోసారి రీసర్వే కండక్ట్ చేసింది. ఇది ఫిబ్రవరి 28తో పూర్తయింది. మొదటిసారి నిర్వహించిన కులగణన సర్వేలో 3.56 లక్షల కుటుంబాలు వివరాలు నమోదు చేసుకోలేదు. వీరి కోసం రెండోసారి సర్వే నిర్వహించిన 18,539 కుటుంబాలు అంటే 5.21% మాత్రమే ఎంట్రీ చేయించుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,15,71,457 కుటుంబాలు ఉన్నట్టు గుర్తించగా గతేడాది నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు జరిగిన మొదటి సర్వేలో 1,12,15,134 కుటుంబాల వివరాలు నమోదయ్యాయి. ఇంకా 3,56,323 కుటుంబాలు మిగిలిపోవటంతో వారి వివరాల నమోదు కోసం ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు రెండోసారి సర్వే నిర్వహించారు. దీంతో 2 సర్వేలు పూర్తయిన తరువాత కూడా ఇంకా 3,37,964 ఫ్యామిలీలు సర్వేకు దూరంగా ఉండిపోయాయి. సర్వే ఈజీగా పూర్తయ్యేందుకు వీలుగా ప్రభుత్వం వివిధ రకాలుగా ఛాన్స్ ఇచ్చింది. టోల్ ఫ్రీ నంబర్కు కాల్ చేస్తే అధికారులే ఇంటికి వెళ్లి వివరాలు సేకరించారు. కులగణన రీసర్వేలో నమోదైన 18,000కు పైగా కుటుంబాలను అప్డేట్ చేయడంతో కులాల లెక్కల్లో స్వల్ప మార్పులు జరగనున్నాయి. దేశ రక్షణ రంగంలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. రక్షణ శాఖకు సంబంధించి విభాగాలు, పరిశ్రమలు హైదరాబాద్లో ఉన్నాయి. వివిధ విడిభాగాలు కూడా ఇక్కడే తయారవుతున్నాయి. అలాంటిది బెంగుళూరు తరహాలో డిఫెన్స్ కారిడార్లు కూడా ఏర్పాటైతే హైదరాబాద్ మరో లెవెల్ కు వెళుతుంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ దృష్టికి తీసుకెళ్లారు. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా గచ్చిబౌలి స్టేడియంలో విజ్ఞాన్ వైభవ్ 2K25 ఎగ్జిబిషన్ ను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మిసైల్స్ తయారు చేసే ప్రముఖ పరిశ్రమలైన DRDL, BDL, DRDO, మిథాని లాంటి కంపెనీలు తెలంగాణలోని ఉన్నాయని, అయితే బెంగుళూరు తరహాలో హైదరాబాద్ చుట్టుపక్కల రక్షణ శాఖ కారిడార్లు ఏర్పాటు చేయాలని రాజ్నాథ్ సింగ్ ను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఫిబ్రవరి 28న 9 పేజీల లేఖ రాశారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రాజెక్టుల మంజూరులో కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతను గుర్తు చేస్తూ లేఖ రాశారు. తెలంగాణ అభివృద్ధికి హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, మూసీ పునరుజ్జీవనం, రీజనల్ రింగ్ రైలుకు సంబంధించి అనుమతుల కోసం కేంద్ర ప్రభుత్వ విధి విధానాలను పూర్తిగా పాటిస్తున్నామన్నారు.
తెలంగాణలో ఎయిర్పోర్టుల విస్తరణపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎయిర్పోర్టులపై కదలిక తీసుకొచ్చింది. ఎప్పుడో ఏర్పాటు కావాల్సిన వరంగల్ మామునూరు ఎయిర్పోర్టు అనుమతులను తాజాగా సాధించింది. దీనికోసం సీఎం రేవంత్ స్వయంగా ఇటీవలే విమానయాన శాఖ మంత్రిని, కేంద్ర ప్రభుత్వాన్ని, ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులను కలిసి భూసేకరణ సహా ఇతర పెండింగ్ పనులపై చర్చించారు. అనుమతి వేగంగా వచ్చేలా చేశారు. గత 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఎన్ఓసీ అడ్డంకిని జిఎంఆర్ సంస్థ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపి బోర్డులో పెట్టి ఎన్ఓసీ ఇచ్చేలా చేశారు. దీంతో హెచ్ఈఐఎల్ తన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ ఏర్పాటు చేసుకుని మామునూరు విమానాశ్రయ అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న 150 కిలోమీటర్ల నిబంధనను సవరిస్తూ ఎన్ఓసీ ఇచ్చారు. ఇప్పుడు ఈ ఎన్ఓసీని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదించింది. 1930లో ఏర్పాటు చేసిన వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ అప్పట్లో సౌత్ ఏషియాలోనే అతి పెద్దదిగా రికార్డుల్లో ఉంది. దాదాపు 1000 ఎకరాల స్థలంలో విమానాల రాకపోకలతో 1981 వరకు కళకళలాడింది. ఎయిర్పోర్టు మంజూరుపై ప్రధాని మోదీ, విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుకు సీఎం రేవంత్ ధన్యవాదాలు తెలిపారు. పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టే వారికి ప్రతి క్షణం అండగా ప్రోత్సాహాన్నిస్తూ వస్తోంది తెలంగాణ ప్రజా ప్రభుత్వం. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 27న మాదాపూర్లో హెచ్సిఎల్ టెక్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. హెచ్సిఎల్ భారతదేశాన్ని గర్వపడేలా చేస్తోందని, 60 దేశాల్లో 2.2 లక్షల మందితో పనిచేస్తోందని ప్రశంసించారు. 2007లో హైదరాబాద్ సిటీలో అడుగుపెట్టిన హెచ్సిఎల్ ఇప్పుడు భారీగా ఎదిగిందని గుర్తు చేశారు. మల్టీనేషనల్ కంపెనీలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలతో హైదరాబాద్ వచ్చేందుకు ఆసక్తి చూపిస్తున్నాయన్నారు. ప్రతిరోజు తాను ఏదో ఓ సంస్థతో ఎంఓయూలు చేసుకుంటూనే లేదా కొత్త ఆఫీసుల ప్రారంభోత్సవాలు చేస్తూనే ఉన్నారని సీఎం గుర్తు చేశారు. సీఎం స్వయంగా వెళ్లాల్సిన అవసరం లేకపోయినా సరే పారిశ్రామికవేత్తలను, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే వారిని వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు వెళుతున్నారు. అధికారంలోకొచ్చిన ఏడాదిలోపే అత్యధిక పెట్టుబడులు సాధించి రికార్డు సృష్టించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ముఖ్యంగా తెలంగాణలో ఉద్యోగాల కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. తక్కువ ద్రవ్యోల్బణంతో ముందుకు వెళుతున్నామన్నారు సీఎం రేవంత్. తెలంగాణను $1 ట్రిలియన్ జీడీపీ రాష్ట్రంగా మార్చే టార్గెట్ పెట్టుకున్నట్లు తెలిపారు. రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ ను ఎవరూ అడ్డుకోలేరన్నారు. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, ఫార్మసీ సహా వివిధ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రభుత్వం కొత్త విధానం తీసుకొచ్చింది. ఇప్పటి వరకు కొనసాగుతున్న 15% ఓపెన్ కోటాను తీసేసింది. ఆ కోటా సీట్లను తెలంగాణ ప్రాంతానికి చెందిన స్టూడెంట్లు, స్థానికత ఇక్కడ ఉండి ఇతర ప్రాంతాల్లో చదివిన వారికి కేటాయించనుంది. దీనికి సంబంధించి జీవో నంబర్ 15ను విద్యాశాఖ సెక్రటరీ యోగితా రాణా ఫిబ్రవరి 27న రిలీజ్ చేశారు. స్టేట్లోని ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ, బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, కంప్యూటర్ అప్లికేషన్, లా, ఎడ్యుకేషన్, ఫిజికల్ ఎడ్యుకేషన్ తదితర కోర్సుల్లో 85% స్థానిక తెలంగాణ స్టూడెంట్లకు, 15% ఓపెన్ కేటగిరీలో సీట్లు నింపేవారు. కానీ ఇప్పుడది పూర్తిగా తెలంగాణ విద్యార్థులకే దక్కనుంది. రాష్ట్ర విభజన సమయం నుంచి 10 ఏళ్ల దాకా ఈ విధానాన్ని అమలు చేశారు. ఏపీ తెలంగాణ విభజన జరిగి 10 ఏళ్లు పూర్తవటంతో పాత విధానానికి తెలంగాణ ప్రభుత్వం గుడ్ బై చెప్పింది. తెలంగాణలో 10 ఏళ్ల పాటు నివాసముండాలనే షరతుతో స్థానికులకే ఎక్కువ సీట్లు దొరకనున్నాయి. పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం గతంలో వివాదాల్లో చిక్కుకున్న సంస్థల వ్యవహారాలపై ఫోకస్ పెట్టింది. అందులో చట్టబద్ధంగా ఉన్న ఒప్పందాలను రివ్యూ చేసేందుకు అంగీకరించింది. తెలంగాణలో వివిధ ప్రాజెక్టులపై సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న కేసులకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాలని ఇమార్ ప్రాపర్టీస్ సంస్థ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరటంతో రివ్యూకు అంగీకరించింది. దుబాయ్కి చెందిన ఇమార్ ప్రాపర్టీస్ ప్రతినిధులు ఫిబ్రవరి 27న సచివాలయంలో సీఎంను కలిశారు. దుబాయ్కి చెందిన ఇమార్ ప్రాపర్టీస్ 2001లో హైదరాబాద్లో కన్వెన్షన్ సెంటర్, హోటల్, గోల్ఫ్ కోర్స్, విల్లాల నిర్మాణం తదితర ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు అప్పటి ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంది. ఆనాటి ఏపీఐసీతో ఆ సంస్థ చేసుకున్న ఒప్పందాల్లో అక్రమాలు జరిగాయని సీబీఐ, ఈడీ కేసులు నమోదయ్యాయి. ఏజెన్సీల దర్యాప్తులు, కోర్టుల్లో విచారణలు కొనసాగుతున్నాయి. ఈ వివాదాల పరిష్కారానికి 2015లోనే ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసింది. అయితే తాజాగా అదనంగా న్యాయ నిపుణులతో కూడిన మరో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు. న్యాయ వివాదాలను స్టడీ చేయడానికి, సామరస్య పరిష్కారం చేసుకోవటానికి యుఏఈ ప్రభుత్వ ఆమోదంతో ఒక లీగల్ ఏజెన్సీని ఏర్పాటు చేస్తామని ఇమార్ సంస్థ ప్రతినిధులు చేసిన ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఆమోదించారు. దీంతో ఇమార్ ప్రాపర్టీస్ చిక్కులకు ఒక పరిష్కారం దొరికే అవకాశం కనిపిస్తోంది.
For more videos like this, subscribe Big TV channel.